హాయ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్. టైమ్ అండ్ వర్క్ లో అయితే మనం మోడల్స్ చూడడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఇంకొక మోడల్ చూద్దాము. ఏ కెన్ 50% ఆఫ్ ద జాబ్ ఇన్ 16 days. ఏ అనేవాడు 50% వర్క్ ని 16 days లో చేశాడంట. అంటే 50% అంటే ఎంత, 1/2 వర్క్ ని 16 days లో చేయడం జరిగింది. బి అనేవాడు వచ్చేసి 1/4 వర్క్ ఏదవుతుందో దాన్ని 24 days లో చేశాడంట. So A entire work 32 days and 4 16 4 8 96 B, and in how many days they do 3/5 of the work job working together. అంటే వాళ్ళు 3/4 వంతు వర్క్ ని చేయడానికి ఇద్దరు కలిపి ఎన్ని రోజులు పట్టింది అనే సమ్ అయితే ఇచ్చారు. ఏ అండ్ బి చూడండి, ఇక్కడ హైయెస్ట్ వాల్యూ అవుతుందో దాన్నే మనం తీసుకోవాలి. సో 96 లో 32 పోతుందా, పోతుంది. సో 96 అనేది వర్క్ అవుతుంది, ఎంటైర్ వర్క్. 32 లో 3 times అండ్ 96 లో 1. సో వాళ్ళిద్దరు కలిపి వర్క్ చేశారు అని అంటున్నారు. సో టుగెదర్ వర్క్ అంటే ఇద్దరు కలిపి వర్క్ చేశారు కాబట్టి టోటల్ వర్క్ ఎంత ఇక్కడ 96. ఇద్దరు కలిపి చేశారు కాబట్టి A ప్లస్ B అంటే 3 + 4 1 = 4 ఇంటూ వాళ్ళు ఎంత వర్క్ చేయడానికంటే 3/4 ఆఫ్ వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది అని అడుగుతున్నారు. 3/4 ఆఫ్ వర్క్ వేయండి. మొత్తం మనకి ఇలా వచ్చింది చూద్దాం. 4 2s are 8 and 4 times and 4 6 times అంటే ఇద్దరు కలిపి 3/4 ఆఫ్ వర్క్ ని చేయడానికి వాళ్ళకి 18 days అయితే పట్టింది. 18 days టు కంప్లీట్ ద 3/4 ఆఫ్ వర్క్ టు A అండ్ B. అంటే A అండ్ B కలిపి వర్క్ చేయడానికి 18 days అయితే వాళ్ళకి అయిందంట. మనకి ఏదైనా సమ్ ఇచ్చినప్పుడు మనం ఫ్రాక్షన్స్ లో ఇచ్చినప్పుడు ఇలా చేయాలి అనేది మనం ఒకటైతే చూసుకున్నాము. సో ఏదైనా ఒక సమ్ ఇచ్చినప్పుడు ఇలా తీసుకుని వాటికి ఎల్సిఎం డైరెక్ట్ గా చేసి వాటికి ఏదైతే వచ్చిందో వాటిని డినామినేటర్ లో వేసుకుంటే అంటే ఇది టోటల్ వర్క్ అవుతుంది. ఎల్సిఎం ఏదైతుందో అది రిమైనింగ్ వాళ్ళిద్దరు కలిపి వర్క్ చేస్తే కనుక 3 + 1 4. అలా కాదు, మనకి ఇక్కడ A ప్లస్ B ఇచ్చారు, ఇక్కడ A ఇచ్చారు అనుకుందాము. అలా ఇచ్చి B ఎంత చేశాడు అంటే కనుక డైరెక్ట్ గా మనం దాని నుంచి తీసేసి A ప్లస్ B నుంచి B తీసేస్తే రిమైనింగ్ వర్క్ అనేది మనకు వస్తుంది. అలా ఈజీగా ఏంటంటే ఎప్పుడైతే సమ్ను మనం ఇలా తీసుకున్నామో విత్ ఇన్ సెకండ్స్ లోని ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. మనకి ఎక్కువ లెందీ ప్రాసెస్ అయితే మనం చేయక్కర్లేదు. ఏ సమ్ ఇచ్చినా ఇలా చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.